అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇలా మనం బీరకాయ మెంతి కూరతో ఎలా చేయాలనో చూడండి. గిన్నె పెట్టుకొని వేడయ్యాక 2 టేబుల్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. జీలకర్ర, పోపు గింజలు వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి. ఇలా మగ్గాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ మగ్గాక పసుపు వేసుకోవాలి. అవి మగ్గాక తాలింపు మగ్గాక బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. మెంతికూర బీరకాయ కర్రీలో వేసుకుంటే బాగుంటుంది. బీరకాయ టమాటా మగ్గాక 1 స్పూను కారం వేసుకున్నాను. కర్రీకి సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాను. మంచిగా కలుపుకొని మగ్గాక కారము అవన్నీ మగ్గాక కొంచెం మెంతికూర 1 కట్ట నారేసుకున్నాను. నేను కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకున్నాను. ఇలా కలుపుకొని 5 నిమిషాలు మగ్గాక లాస్ట్లో ధనియాల పొడి వేసుకోవాలి. బీరకాయ కూరలోకి ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. ఇలా మీరు కూడా చేసుకోండి, బాగుంటుంది కర్రీ. ఇలా అప్పుడప్పుడు మనం మెంతికూర తింటే బాగుంటుంది. కంటికి హెల్త్కి మంచిగా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి.